ఒక లైలా కోసం బావగారికి ఏమైంది, ఇలా వచ్చారండి? నాటకాలకి రిహార్సల్స్ ఉన్నాయి కదా, దానికోసం. ఎప్పటి నుంచి కాలేజీలో జాయిన్ అయ్యావో యాపిల్ పండ్లా మెరిసిపోతున్నావు. చాలా ప్రశ్నలు అడుగుతున్నావు. నువ్వు నీ చెల్లికి ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నావేంటి? నన్ను ప్రశ్నించి అంతగా పెద్దాన్ని అయ్యావా నువ్వు? ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంతవరకు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళు, నీ రూమ్లోకి వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. అయిపోయిందా అన్ని చేసి? నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలా? తొందరగా తయారవు, బయట తను వెయిట్ చేస్తున్నాడు. నేను ఈరోజు ఏం చేయలేను, నాకేం బాగా అనిపించట్లేదు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే కనుక వాడు రూమ్కి నీ చెల్లిని పంపిస్తాను. నువ్వు అలాంటిది ఏదైనా చేస్తే నేను నిన్ను వదలను. నువ్వేం చేస్తావే? చంపేస్తావా? నన్నే చంపేస్తావా? నన్ను చంపేంత ధైర్యం ఉందా నీలో? సిగ్గనిపించట్లే? పెళ్లి చేసుకొని రోజు కొత్త వాడిని తీసుకొచ్చి వాడితో ప్రతి రాత్రి. నేనింక ఇది చెయ్యలేను, నన్ను వదిలేయిగా. నన్ను వదిలే. నా జీవితాన్ని మొత్తం నాశనం చేసేసావు. నన్ను ముక్తి కావాలా? ఎవరికి తెలియపోయినా నీకు తెలుసు కదా, నేను అర్ధనారీశ్వరుణ్ణి అని. నాలో తీరని కోరికలన్నీ నువ్వే తీర్చాలి. మరి అర్థమైందా? నువ్వు నా భార్యవు కదా, మరి నువ్వు చేయకపోతే మనం తినడానికి తిండి ఎలా దొరుకుతుంది? ఇంకా మన మధ్య ఉన్న మన సీక్రెట్ అదే బయట ప్రపంచానికి తెలిస్తే మీ ఇద్దరిలో ఎవరు కూడా, మీ అక్క చెల్లెలు శవాలు కూడా ఎక్కడా దొరకవు.